అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉల్లికాడలతో చికెన్ కూర ఈజీగా ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. చాలా రుచిగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. మరి ఇలాంటి కొన్ని రుచికరమైన నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, వాటిని చూడండి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. శుభ్రంగా కడిగిన 1/2 kg చికెన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కూర వండుకుందాం. ఈ కూర కోసం ముందుగా మనం ఉల్లికాడల్ని అలాగే ఉల్లిపాయల్ని సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లుగా వేరువేరుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాండి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకోవాలి. ఈ ఉల్లికాడలు ఒక కట్టలో సగం తీసుకున్నాను నేను, లేదంటే ఎక్కువైపోతాయి అన్నమాట 1/2 kgకి. అందుకని ఈ విధంగా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ దగ్గర పడి మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇవి బాగా దగ్గర పడి మెత్తబడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. ఈ వీడియో కోసం అత్తమ్మ టీవీ చూడండి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలు చికెన్ ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దాదాపు 300 ml అలా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కుతుకుతామని ఉడుకుతూ ఉంటుంది కూర. అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. చికెన్ మసాలా పొడి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో అత్తమ్మ టీవీ ఛానల్లో చూడండి. దీనివల్ల ఈ కూర మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఈ చికెన్ మసాలా పొడి నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. చికెన్కి మటన్కి మంచి మసాలా పొడి ఇది. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని అవసరమైతే మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి, బిర్యానీలోకి, పులావ్లోకి, చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో దొరికే ఉల్లికాడలతో ఒక్కసారి ఈ చికెన్ ఉల్లికాడల కూర ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.